ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకము వాడు అంటుంటాం మనం. ఒక సామెత. ఆ సామెత నిజమే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. మొన్న గత వారంలో మా ఫ్రెండ్ ఒక ఫంక్షన్ ఉంటే పిలిచాడు, వెళ్ళాము. అక్కడ ఆల్కహాల్ కూడా పెట్టారు, తాగేవాళ్ళు తాగుతున్నారు. సో అరుదుగా రేరుగా తాగే ఒక వ్యక్తి దొరికింది కదా ఫ్రీగా అని చెప్పి ఆల్మోస్ట్ అలా ఒక ఫుల్ బాటిల్ వరకు తాగాడండి. తాగే స్పృహ లేకుండా పడిపోయాడు. పక్కలో ఉన్న కాబట్టి అక్కడ పిలిచి చూపించారు. ఇమీడియట్గా ఎమర్జెన్సీ కండిషన్ కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాము, తీసుకెళ్ళిపోయారు. మనము మిత్రులారా మీరు కూడా గమనించండి, డబ్బు పెట్టి తాగాల వాళ్ళు ఎప్పుడోసారి తాగుతుంటారు, కానీ ఫ్రీగా దొరికినప్పుడు మాత్రం వదిలిపెట్టరు వాళ్ళు. మోతాదు మించి తాగుతారు. ఇది చాలా డేంజరు. సో ఇది ప్రాణాపాయ స్థితి. అతను ఏమిటంటే తక్కువ ఆల్కహాల్ ఎప్పుడోసారి తాగేవాడు ఫుల్ బాటిల్ తాగితే ఏమిటి పాయన చనిపోతాడు వ్యక్తి. చివరకు మరణం దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చాడు భగవంతుడి అనుగ్రహం వల్ల. అందుకే మీరు గమనించండి, ఎక్కడైనా ఆల్కహాల్ దొరుకుతుంది ఫ్రీగా, మీరు పార్టీల్లో ఫంక్షన్లో ఉంది అంటే ఎవరో తాపుతున్నారంటే మీరు కక్కుర్తి పడి తాగినారనుకోండి, మీ జీవితం నాశనం అయిపోతుంది. మీరు ఎంత తాగుతున్నారో అంతే తాగండి. మీ లిమిట్ మించి తాగినారంటే మీకు వినాశనం తప్పదు. కాబట్టి ఆల్కహాల్ని మత్తు పదార్థాలను దూరం చేసుకోండి. సో ఇలా ఫ్రీగా దొరికిందని ఎంత అంటే అంత తాగొద్దు, లిమిట్గా తాగండి, ఆరోగ్యంగా జీవించండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న భార్య పిల్లలంతా కూడా ఉంటారు అదే ఫంక్షన్లో. మరి వాళ్ళ గతి వాళ్ళ పరిస్థితి ఆలోచన చేయాలి కదా. మీ భార్య పిల్లలను పక్క వాళ్ళు కామెంట్ చేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి. మరి నిన్న పడిపోయిన వాళ్ళ అబ్బాయిని వాళ్ళ పిల్లల్ని చూపి చూడరా మీ నాయన పరిస్థితి, మీ నాయన ఇంతేరా అంటే వాళ్ళ పరిస్థితి, పిల్లల పరిస్థితి, చిన్న హృదయాలు ఏ విధంగా వాళ్ళు కుంచుకుపోతాయో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వ్యసనాలు ఏ రూపంలో ఉన్నా వాళ్ళు వదిలిపెట్టడానికి కష్టమైనప్పుడు మా డీఎడిక్షన్ క్లినిక్లో కన్సల్ట్ కావచ్చు. ఈ ఛానల్ వ్యసనాల పట్ల అవగాహన కల్పించడానికి క్రియేట్ చేశాము. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.